భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. నీటి మట్టం 52.20 అడుగులకు చేరింది. ఏటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలోకి 36 కుటుంబాలు నందపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించారు. ఏటపాక వాగు బ్యాక్ వాటర్ ఇరిగేషన్ అధికారులు 6 మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. అయితే అందులో 2 మోటార్లు పాడైపోయాయి. 4 మోటార్లతోటే నిరంతరాయంగా వాటర్ను ఎత్తిపోస్తున్నారు. వరద నీరు భారీగా రావడంతో బ్యాక్ వాటర్ను పంపుల ద్వారా గోదావరిలోకి పంపడం కష్టతరమవుతోంది. వరద నీటి మట్టం తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో నీరు ఎత్తిపోస్తామని అధికారులు తెలిపారు. భద్రాచలంలో గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ రజనీకాంత్ చూస్తున్నాం. మొన్నటి వరకు కొంచెం తగ్గినట్టే తగ్గింది, మళ్ళీ భారీగా పెరుగుతోంది. ఏం చెప్తుంది అసలు వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఎగులు కురుస్తున్న వర్షాలతో ఆటోమేటిక్గా ఇక్కడ వరద ప్రవాహం పెరగడం అనేది కామన్గా కనిపిస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏ విధంగా ఉందనుకో సిచ్యువేషన్ అనేది, ఇక్కడ లోతట్టు ప్రాంతాలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? సతీష్, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. 52.50 అడుగులకు వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా 13,98,434 క్యూసెక్ల వరద నీరు దిగువ విడుదల చేస్తున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ భద్రాచలానికి గోదావరి వరద ప్రవాహం భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే భద్రాచలం వద్ద 52.50 అడుగుల మేర కొనసాగడంతో మరో కొద్దిసేపట్లో మరో గంటన్నరలో 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలను చెప్తున్నారు. 53 పైచిలకు 54, 55 అడుగుల వరకు కూడా క్రమేపీ వరద ప్రవాహం కొనసాగి ఆ తర్వాత సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలను చెప్తున్నారు. పైన పేరూరు వద్ద కొంత వరద ప్రవాహం గోదావరి వరద ప్రవాహం కొంచెం నెమ్మదిగా మందగించినట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటు తుపాకులు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 85 గేట్లు ఎత్తి చివరకు 8.5 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా దిగువ విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ లోపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం వద్ద ఉన్న ఒక వాగు నుంచి కూడా బ్యాక్ వాటర్ పూర్తి స్థాయిలో పోటెత్తడంతో భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీలోకి ఈ వాటర్ అంతా వరద నీరు అంతా చేరింది. వరద నీరు చేరడంతో అలర్ట్ అయిన అధికారులు కాస్త 36 కుటుంబాలను, ఆ ప్రాంతంలోని కొత్త కాలనీకి సంబంధించిన 36 కుటుంబాలను కాస్త ఏకంగా భద్రాచలం పట్టణంలోని నందపనేని మోహన్ హై స్కూల్లోకి 36 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. వారందరికీ కూడా అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సందర్భంలోనే కొత్త కాలనీ సమీపంలో ఉన్న స్లూయిజ్ వద్ద వాటర్ నుంచి బ్యాక్ వాటర్ ఏటపాకం చేసిన వాటర్ వాగు ద్వారా వచ్చిన వాటర్ అన్నింటి కూడా పంపింగ్ చేయడం కోసం 6 మోటార్లు ఏర్పాటు చేశారు స్లూయిజ్ ద్వారా. ఇక్కడ 6 మోటార్లో 4 మోటార్లు మాత్రం పనిచేస్తున్నాయి. 2 మోటార్లు మొరాయించడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా తెలిపాడు. మరోపక్క కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు అంటూ మొత్తం జితేష్ పాటిల్ కూడా ఒక పక్క ప్రకటన కూడా విడుదల చేశాడు. మోటార్లు పూర్తిగా మొరాయించాయి, భద్రాచలం పట్టణంలోకి వాటర్ వచ్చింది. 2022 సంవత్సరం జూలై మాసంలో వచ్చిన వరదలే మళ్ళీ భద్రాచలాన్ని ముంపు గురి చేస్తున్నాయి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రకటన చేస్తున్నారంటూ మాత్రం జిల్లా కలెక్టర్ అలాంటి ట్రోల్స్ చేసిన వారిపై కూడా చర్య తీసుకుంటాం. మరోపక్క ఇప్పటికీ అక్కడ భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ ప్రాంతంలో 4 మోటార్ల సహాయంతో భద్రాచలం కరకట్లో నుంచి గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నాం. కానీ వరద ఉధృతి ఎక్కువ ఉన్న కారణంగా పంపింగ్ సాధ్యం కావట్లేదు. ఎంత పంపింగ్ చేసినప్పటికీ 4 మోటార్ల సహాయంతో వరద ప్రవాహం ఎక్కువ ఉన్న కారణంగా సాయంత్రం వరకు కూడా వరద ప్రవాహం తగ్గితే మాత్రం ఈ పంపింగ్ చేసే ప్రక్రియను కూడా కొనసాగిస్తామని చెప్పారు. మరి కొన్ని మోటార్లను కూడా సింగరేణి నుంచి కూడా తెప్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.